ఎందుకంటే హిందూ దేవతల సినిమాలు తీసి డబ్బు చేసుకున్నాడు, కనీసం అదేనా ఇంగిత జ్ఞానం లేదు అతనికి, కనీసం ఒక మానవత్వం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచమంతా కూడా రాముడిని ఒక తలమానికంగా చూస్తూ ఉంది, మన ఆచార వ్యవహారాలన్నీ కూడా రాముడిని ఆచరిస్తూ ఉన్నారు. కానీ ప్రకాష్ రాజ్ కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టు దీని వెనకాల షడ్యంత్రం ఏంటంటే, మొన్న టీసీఎస్లో జరిగినటువంటి లవ్ జిహాద్ కేసుని తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి మాటలు మాట్లాడినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ మనం బ్యాన్ కాదు, బైకాట్ ప్రకాష్ రాజ్, ప్రతి ఒక్క హిందూ బైకాట్ చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క నిర్మాతల సంస్థ కూడా యూనియన్ ఉంది నిర్మాతలకు సంబంధించి, వాళ్ళ దగ్గర కూడా మేము వెళ్తున్నాం. అక్కడ అతనికి ఎలాంటి ఛాన్స్ లేదు, ఏ సినిమాలో యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. అలాంటి ఛాన్స్ ఇస్తే ఆ సినిమాలు ఆ సినిమాలు బైకాట్ చేయాలి. వెంటనే హిందూ సమాజం అంతా కూడా ఇవాళ ప్రకాష్ రాజ్ ని బైకాట్ చేస్తుంది. బైకాట్ ప్రకాష్ రాజ్ ఎంపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం కూడా అతన్ని బ్యాన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ఫస్ట్ నుంచి కూడా దేశద్రోహము, తర్వాత ధర్మద్రోహమే. ఎందుకంటే ఎప్పుడైతే మోడీ గారు పిఎం అయినప్పుడు అప్పటి నుంచి మీరు గమనించండి, ఎప్పుడూ వ్యతిరేకమే. ఎంత మంచి చేసినా దేశానికి అతను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మొన్నటికి మొన్న మీరు చెప్పినట్టు ఒక తుకుడి గ్యాంగ్తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే అతను ఏం తప్పు చేశాడు, అతను ఎందుకు జైల్లో పెడతారు అంటే ఒక దేశద్రోహికి మద్దతు ఇస్తూ ట్వీట్ చేశాడు. ఇట్లాంటి క్రమంలో ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, దేశద్రోహి కింద అతన్ని ముద్రేసి ఈ యొక్క దేశ బహిష్కరణ చేయాలని చెప్పి హైందవ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ ఉంది. మేము ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రతి జిల్లా నుంచి కూడా వారి మీద కేసులు పెడతాం. తెలంగాణలో అడుగుపెట్టే ప్రసక్తే లేదు. ప్రకాష్ రాజ్ నీ పని సమాప్తమిగా పెద్దలు అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆయనని బైకాట్ చేస్తున్నాం 100%గా. ఇక్కడ ఈ ఛానల్లో చూసినటువంటి ప్రతి ఒక్క హిందూ కూడా మీ ఊర్లలో మీ గ్రామాలలో కేసులు పెట్టాలి. ఇలా మనం జై శ్రీరామ్ అంటున్నాం, ఆ రాముని కించపరుస్తూ ఉన్నాడు, మేము చూస్తూ ఊరుకుంటా ఉన్నాం. ఎందుకు మనం చూస్తూ ఊరుకోవాలి? ఎన్ని సంవత్సరాలని మనం ఓపిక పడతాం? ఖచ్చితంగా వాడి మీద కేసులు పెట్టాలా, ఊర్లో కేసులు పెట్టాలా. ఊర్లో రాముని కళ్యాణం కాదు మనం చేసేది, ఇలాంటి రాముడిని అవమానించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాలా. అప్పుడే వీళ్ళకు భయం ముట్టుకుంటుంది, దేవుణ్ణి మాట్లాడాలన్నా, దేవి దేవతలు కించపరచాలన్నా భయం ముట్టుకుంటుంది. కాబట్టి ఇవాళ హిందూ సమాజం మేలుకుంది. హిందూ సమాజం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తుందండి. చాలా అద్భుతంగా వివరించారు రవీందర్ రెడ్డి గారు, చాలా స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పారు. భానుప్రకాష్ రెడ్డి గారు, మన హిందువుల్లో ధర్మానికి విఘాతం కలిగినప్పుడు ఛత్రపతి శివాజీ వచ్చాడు, అలాగే మన కష్టం వచ్చినప్పుడు మోడీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి సంక్షోభం, అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అన్ని వైపుల నుంచి మన ధర్మం పైన దాడి జరుగుతోంది. మరి ఇలాంటప్పుడు హిందూ యువత ఎలా తరలి రావాలి, ఎలా కలిసికట్టుగా ఉండాలి, పోరాటాలు ఎలా ఉండాలి, మన మీద దాడి చేసేవాళ్ళు భయపడేలా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎంత బాధ అంటే, జనగణమన పాడుతూ ఉంటే కొందరు లేచి నిలబడరు, వందే మాత్రం పాడితే కొందరు, నిన్న మీరు కానీ గమనించినట్టు నాకు తెలిసి ఒక నెల ముందు అనుకుంటా తెలంగాణ అసెంబ్లీ నుంచి లేచి వెళ్ళిపోయారు. ఈ దేశంలో ఉండి మన భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో పెరిగి ఈ గాలి పీలుస్తూ ఈ తిండి తింటూ ఇక్కడ వందే మాత్రం అంటే భారత మాత నీకు నమస్కారం, అది సంస్కారం, మన సంస్కారం. ఆ సంస్కారం కూడా లేకుండా ఇంత విషయాన్ని మనసులో పెట్టుకొని పైకి యాక్ట్ చేస్తా ఎందుకు? వీళ్ళంతా అవసరం లేదు అంటున్నారు. వీళ్ళంతా అవసరం లేదు. మీకు ఈ దేశాన్ని ప్రేమించే మనస్తత్వం లేకుండా ఈ దేశంలో ఉండద్దండి. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, మాకు అడ్డం మీరు. మీ భావాలు కానీ మీ ఇది కానీ మాకు అడ్డం. ఇది ప్రతి హిందూ ప్రతి భారతీయుడు ఈరోజు భావిస్తున్నాడు. గతంలో దాదాపు 75 సంవత్సరాల ముందు ఈ దేశంలో వందే మాత్రం అని పిలిస్తే భారత్ మాతకి జై అంటే నోరు పగలగొట్టేవాళ్ళు, తలలు పగలగొట్టేవాళ్ళు బ్రిటిషర్స్. ఈరోజు ఒక స్వేచ్ఛ వచ్చి మనం మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి యాదవులు మాకు ఇష్టం లేదంటే, ఇష్టం లేకపోతే ఉండద్దండి అంటున్నా. కాబట్టి ఈ రోజు దేశంలో ఒక ఎవరమ్మా ప్రకాష్ రాజ్ అదే వాళ్ళు, అందుకనే తన్నితరమరు దగ్గర ఉంది వాళ్ళందరికీ. ఇక్కడ అవసరం లేదు. ఇండియన్ లో ఉన్నటువంటి దాని అంటే ఇండియన్ ఆధార్ కార్డు ప్రకాష్ రాజుకి అవసరం లేదు. మీరు భవిష్యత్తులో ఆయన కార్డు మార్చేసి బయటికి పంపించేది మంచిదని చెప్పి నేను భావిస్తున్నా వ్యక్తిగతంగా. ఇది ఒక లెసన్ కావాలి. ఎవరైనా సరే హిందూ దేవుళ్ళ మీద కానీ మన జీవన విధానాల మీద కానీ ఉన్న కామెంట్ చేస్తే ఇది ఒక లెసన్ కావాలి. ఖచ్చితంగా ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో మార్పు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నా. ఈరోజు పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం కానీ గమనించినట్టయితే మీరు చెప్పినట్టు గతంలో కన్నా ఈ రోజు ప్రకాష్ రాజ్ విషయంలో చాలా మంది చాలా సీరియస్ గా తీసుకున్నారు. గతంలో నాకెందుకులే మనకెందుకులే అనుకునే వాళ్ళు ఈ రోజు
ఖచ్చితంగా మనందరం కలిసి ప్రకాష్ రాజ్ మీద పోరాటం చేయాలని చెప్పి ఒక స్ఫూర్తి ఈ రోజు రావడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. గతంలో నేనటువంటి కొన్ని విధానాలని ఈరోజు మనందరం కలిసి దీని మీద నాకు తెలిసి తొందరలోనే విశ్వ హిందూ పరిషత్ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. రవి గారు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమష్టి రవి అధ్యక్షులు వారు కూడా పిలుపునివ్వడం జరిగింది. వారితో కూడా ఒకసారి మాట్లాడి ఏ విధంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా ప్రకాష్ రాజుని ఈ వెనక ఉన్న వ్యక్తులు కానీ శక్తులు కానీ ప్రకాష్ రాజుని కానీ రాబో రోజులు ఏ విధంగా వీరిని అరికట్టాలని చెప్పి ఒక ప్రణాళికలతో మనం ముందుకు పోవాలి. ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నాడు ప్రకాష్ రాజు, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కాబట్టి ఏదో ఇక్కడ మాట్లాడేసి పోయి ఫామ్ హౌస్ లో కూర్చుంటే నీకు సరిపోదు నాయన, రాబో రోజుల్లో నీ ఫామ్ హౌస్ నుంచి నేను బయటికి రప్పిస్తాం. ఖచ్చితంగా రప్పించి ఇంతకుముందు నేను చెప్పినట్టు నువ్వు చెట్టుల్లో పొట్టలతో మాట్లాడుకునేది కాదు, జైలు గోడ మధ్యలో నువ్వు ఊసలు లెక్క పెడుతూ జైలు గోడలతో మాట్లాడుకునే రోజు నీకు దగ్గరలో ఉందని చెప్పి ప్రకాష్ రాజు తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. అద్భుతంగా వివరించారు భానుప్రకాష్ రెడ్డి గారు. మాధవిలత గారు, అంటే కొంతమంది వాదన ఏంటంటే యాక్చువల్గా ప్రకాష్ రాజ్ ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయాడు, ఇంకా సినిమాల్లో అవకాశాలు కూడా కోల్పోయాడు, ఒక రకంగా ఏదో రకంగా మీడియాలో పాపులర్ అయి తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే మాట కూడా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? దట్స్ నాట్ డెఫినెట్లీ రాంగ్ అండి. ఫేడ్ అవుట్ అయిపోవడము అన్నది ఏముండదు. ఆయన ఎవరు అవునన్నా కాదన్నా హీఈస్ ఏ వెల్ నోన్ యాక్టర్ అండ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఆ విషయంలో మనం డౌట్ పట్ట అవసరం లేదు. అంటే అవకాశాలు ఉన్నాయంటారా? నేను అన్నాను, ఇప్పుడు కూడా చేస్తూ ఉండింటాడు, 1-2 సినిమాలు చేస్తున్నాడు. ఒక్క రోజులోనే ఫేడ్ అవుట్ అయిపోవడము అలా ఉండదండి. ఒక యాక్టర్ తన సినిమాలు పూర్తిగా మానేసినా కూడా ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్ కి ఒక 10 ఏళ్ల పాటు కూడా ఆయన అసలు మర్చిపోయినటువంటి సినిమాలు ఏమున్నాయండి ఆయన చేసినవి? ప్రతిదీ మనం చూస్తూనే ఉంటాం, టీవీలో చూస్తుంటాం, ఓటీటీలో చూస్తుంటాం. ఎవ్రీ క్యారెక్టర్ విల్ రిమైండ్ దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఆయన పోషించింది. బట్ వ్యక్తిగతంగా ఆయన మంచోడిగా ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో అదే అతను ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో పాత్రల పరంగా ఆయన ఎవ్వరూ మర్చిపోరు. ఐడెంటిటీ క్రైసిస్ కోసం కూడా ఆయన ఏం ప్రయత్నం చేయట్లేదు. ఆయన ఒక లెఫ్ట్ ఎకో సిస్టమ్ కోసం పనిచేస్తున్నాడండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఐడెంటిటీ క్రైసిస్, ఇట్స్ నాట్ అబౌట్ నేమ్ ఫేమ్. ఆయన కొత్తగా నేమ్ ఫేమ్ ఉండక్కర్లేదు. ఆయనకున్న నేమ్ ఫేమ్ ని వాడుకొనే మొత్తం ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అతన్ని యాక్టివేట్ చేసింది, అతన్ని వాడుకుంది. అండ్ అతని మైండ్ సెట్ కూడా ఒరిజినల్ గా అలాగే ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను కదా, రిపీటెడ్ గా చెప్తున్నాను కదా, హీస్ నాట్ 100% క్రిస్టియన్ అండ్ హీస్ నాట్ రియల్ క్రిస్టియన్. ఏ రియల్ క్రిస్టియన్ అయినా మన దేవీ దేవతలను తప్పుగా మాట్లాడాడు. అండ్ ఆ సగంగా ఉంటేనే, ఆ మధ్యలో ఉంటేనే, ఆ ద్వేషపూరితమైన మనసుతో ఉంటేనే అతను అలా బిహేవ్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి, ఇట్స్ నాట్ అబౌట్ ఐడెంటిటీ క్రైసిస్, ప్యూర్లీ హేట్రెడ్ భావజాలంతో ఉన్నాడు. ఎవరెవరైతే హిందూ దేవతల్ని తప్పుగా మాట్లాడతారో, ఎవరైతే హిందువుల్ని ద్వేషిస్తారో, ఎవరైతే ఈ భారతదేశ నాశనానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరూ ప్రకాష్ రాజ్ కి చాలా మంచి ఫ్రెండ్. మన దేశంలో అలజడులు సృష్టించాలనుకున్న ఒక యంగ్ అబ్బాయి, సమ్ ముస్లిం గాయ్ అన్నమాట, మొన్న జైలుకి వెళ్ళి అతనికి ఇట్లా స్వాగతాలు పలికారు కదా, తీవ్రవాదం సృష్టించాలనుకున్న ఇలాంటి వాళ్ళతో అతను కలిసి పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ అతనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది కనుక్కోవడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. అండ్ మీకు బాగా తెలుసు, డబ్బులు అనేది ఎప్పుడు సమ్ టైమ్స్ క్యాష్ ఎక్స్చేంజ్ లోనే జరుగుతూ ఉంటాయి. సో దాన్ని పట్టుకోవడము, లేకపోతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడము, స్టింగ్ ఆపరేషన్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బట్ హీ ఈస్ ఫండెడ్ బై సమ్ ఎకో సిస్టమ్, సమ్ లెఫ్ట్ ఎకోసిస్టమ్. లేదా భారతదేశంలో మోడీ లాంటి ప్రధాని మళ్ళీ దిగిపోతే ఇతనికి నెక్స్ట్ వేరే పదవులు ఏవైనా వస్తాయా అన్న భయంకరమైన ఆలోచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే దేశాన్ని దోచుకునేటటువంటి అవకాశం భారతదేశంలోనే ఎక్కువగా ఉంది. అది డబ్బు అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అండ్ హిందువుల నాశనం కూడా. ఎప్పుడైతే హిందువుల మీద ద్వేషం ఉంటుందో హిందువులు నాశనం అయిపోవాలని కోరుకుంటారు. నిన్న వేరే ఛానల్లో ఇంటర్వ్యూ, ఇట్లా డిబేట్ జరిగినప్పుడు కొన్ని కామెంట్స్ చూస్తే ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేస్తూ చాలా మంది కరెక్టే కదా, అతను చెప్పింది కరెక్టే కదా, అండ్ అతని మాటల్లో తప్పేముంది అంటున్నారు. అంటే అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎదురుగా కూర్చొని చప్పట్లు కొట్టే వాళ్ళు కాదండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఆ విషయంలో మనం అనుమానించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అతను చెప్పే ఆ స్టూపిడ్ రామ్ కథ ఏదైతుందో అది యాక్చువల్లీ ఆంటోనీ కథ అన్నమాట. ఇట్స్ నాట్ రామ్ లక్ష్మణ్ కథ. అండ్ దాంతో పాటు అతని బాధ అంతా ఏంటంటే హిందీ ఇంపోజింగ్ కోసం వచ్చింది. హిందీ ఎందుకు ఇంపోజ్ చేయాలి, లర్న్ మలయాళం అని ఎవడొద్దన్నాడు? ఎవడు మలయాళం నేర్చుకోవద్దని చెప్పాడు? ఎవడు హిందీ ఇంపోజ్ చేశాడు? అసలు నరేంద్ర మోదీ గారు ఈ రోజు వరకు హిందీ ఇంపోజ్ చేయలేదు. అది చాలా ప్రాపగండా. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది హిందీ ఇంపోజింగ్. అండ్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. సెకండ్ లాంగ్వేజ్ కింద అసలు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కింద మనకు ఇంగ్లీష్ నే పెట్టారు. అది మన భారతీయతకి కొంచెం కూడా సంబంధం లేదు. అయినా సరే మనందరం యాక్సెప్ట్ చేసామా?
అండ్ అతను కూడా హిందీ నేర్చుకున్నాడు. ఆ హిందీ కోసం వచ్చిన బాధలో మన రాముణ్ణి తీసుకొచ్చాడు. అంటే ఎట్టు తిప్పి 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 సనాతన ధర్మం మీదే అతను కొట్టడానికి ఫిక్స్ అయ్యాడు. అండ్ ఇలా కొడితే దేశంలో ఉన్న చాలా మంది హిందువులు రియాక్ట్ అవుతారని కూడా అతనికి తెలుసు. అండ్ విచ్ ఇస్ అ ప్రీ ప్లాన్డ్ అండి. దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే 1 by 1 ఆల్ ద టైమ్ హీ టార్గెట్స్ RSS. నిక్కర్ల నుంచి ప్యాంట్లకు వచ్చారు. చీప్ కామెంట్స్ అండి. ఇంటలెక్చువల్ అని ఫీల్ అవుతాడు కానీ వెరీ చీప్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ RSS టెర్రరిజం అంటాడు. అండ్ మోదీ పనికిమాలినోడు అంటాడు. అండ్ ఎంత యూజ్లెస్ ఫెలో అయితే ఒక ప్రధానమంత్రికి మినిమం గౌరవం కూడా ఇవ్వాలి అనేటటువంటి కామన్ సెన్స్ లేనోడు ఇంటలెక్చువల్ అని ఫీల్ అయిపోతాడు. అండ్ ఇతను తీసుకెళ్లేసేసి నేషనల్ ఛానల్స్ లో లేకపోతే ఇలాంటి స్టేజ్ల మీద డిబేట్స్ వెళ్తారు. అఫ్ కోర్స్ అండి, భారతదేశంలో నిజం చెప్పాలంటే దేశ ప్రేమికుల కంటే ఇన్సైడ్ శత్రువులే చాలా మంది ఉన్నారు. అజిత్ దోవల్ గారు కూడా చెప్పారు కదా, బయట శత్రువులతో ప్రాబ్లం లేదు, ఇన్సైడ్ ఉన్న శత్రువులతోనే ప్రాబ్లం. ఆ శత్రువుల్లో మనకు ఇప్పుడు పర్టికులర్ గా కనిపించేది ప్రకాష్ రాజ్ గారు. అండ్ డౌటే లేదండి, కలియుగంలో ప్రతి మనిషిలో రాక్షసుడు ఉంటాడు అంటారు కదా, ఇతను 100కి 100% రావణుడి అంశే ఇక్కడే మన సమాజంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే రాముడు అంటే అతనికి పరమ ద్వేషం. చివరగా భానుప్రకాష్ రెడ్డి గారు, మన హిందువులకు ఐక్యంగా ఉండడానికి మన అంతర్గత శత్రువులని నివారించడానికి మనం ఏం చేయాలి, ఒక తాటి మీద నిలబడటానికి మీరేమైనా సూచన చేయండి. ఖచ్చితంగా హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది. మనం పుట్టేటప్పుడు మనం ఏడుస్తాం, మనం చనిపోయేటప్పుడు 10 మంది మన కోసం ఏడుస్తారు. ఈ మధ్యలో మనం ఏ జీవితాన్ని అనుభవిస్తామో అది అందరికీ ఆదర్శంగా ఉండాలి. మన ధర్మం మీద, మన సాంప్రదాయాల మీద, మన దేవుళ్ళ మీద ఎవరిని ఇట్లా అవహేళనగా మాట్లాడితే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పే దిశగా ప్రతి హిందూ చైతన్యవంతుడు అవ్వాలి. ప్రతి హిందూ ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి, శివాజీ మహారాజుని స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాంటప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో మనం అందరం ఒకే తాటి మీద వచ్చి ఇలాంటి ప్రకాష్ రాజు లాంటి ఇంకా కొందరు దుర్మార్గులపై మనందరం కలిసి పోరాటం చేసే రోజులు దగ్గరలో, పోరాటం చేసే రోజు అందరం కలిసి ఏర్పాటు చేసుకొని ఒకే వేదిక మీద కాకపోయినా అందరూ ఒకే భావనతో మనందరం కలిసి ఇలాంటి రాక్షసులపై ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ధర్మో రక్షిత అంటారు. ధర్మం కోసం ఎవరు పోరాటం చేస్తే వారికి విజయం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ధర్మం కోసం మనందరం కలిసి పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ ధర్మ పోరాటంలో మందే విజయం అని చెప్పి నేను అందరి హిందూ బంధువులందరినీ కోరుకుంటున్నాను.